ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ యోబు భక్తుడు స్నేహితుడైనటువంటి ఎలీఫసు పలికినటువంటి మాటలు మనము వింటున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు యోబు జీవితమే ఒక ఉదాహరణగా ఉంటున్నది. ఎందుకంటే ఎవరినూ స్వస్థపరచలేనంతగా ఆయనకి గాయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన గాయపరిచాడు, అనారోగ్య పరిస్థితిలో ఆయన నలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతటి స్థితిలో కూడా తన శరీరంలో నుంచి పురుగులు రాలిపడుతున్న గాయాలు భయంకరమైన గాయంతో నిండి ఉన్నప్పటికీ ఆయన ఏమంటాడంటే యోబు గ్రంథం 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూస్తే, నా శరీరం ఇలా చీకిపోయినను నా విమోచకుడు సజీవుడనియు నేను కనులారా ఆయన్ని చూస్తుదనని నమ్ముచున్నాను అని చెప్పాను. ప్రియమైనటువంటి దేవునిలారా, మనమైతే అలా చెప్పలేం. మనం ఏమంటాం, నా పని అయిపోయింది ఇంకేం లేదు అని అంటాం. కానీ మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనల్ని కాపాడిన దేవుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు విడిచిపెడతాడని ఎవరు చెప్పారు? కాపాడలేడని ఎందుకు అనుకుంటున్నాము? మన విశ్వాసం ఎందుకు సన్నగిలిపోయింది అని మనం గమనించుకోవాలి. ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని ఏం చేస్తాను? నా కళ్ళతోనే చూస్తాను. అంటే నేను బ్రతికి ఉంటాను, ఆయన సజీవుడుగా ఉంటాడు, నేను ఆయన్ని చూస్తానని ఆయన నన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడని ఆయన నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన విశ్వాసంలో బలమైన విశ్వాసమును బట్టి ఆయన మేలు కూడా పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 42వ అధ్యాయంలోనికి 12వ వాక్యంలోనికి మనం వచ్చినప్పుడు ఆయనకు కలిగిన స్వస్థతలు, ఆయన కలిగిన విడుదలు, ఆయన పొందినటువంటి మేలులు మనం ఎన్నో చూస్తున్నాం. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే 12వ వాక్యంలో, దేవుడు యోబుకు మరలా 7 కుమారులను 3 కుమార్తెలను దయచేసిను. ఆ దేశములన్నిటిలో ఉన్నటువంటి అందరి కుమార్తెల కంటే యోబు కుమార్తెలు సౌందర్యవతులుగా ఉండినట్టుగా మనం చూస్తున్నాం. యోబు కృప పొందిన తర్వాత మరలా 140 సంవత్సరాలు బ్రతికాడు. మరి 4 తరముల వరకు తమ కుమారులను చూచి సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన మరణం ఆయనని మనం గమనిస్తున్నాం. మరియు మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? మనకు ఒక చిన్న అనారోగ్యం వచ్చేటప్పటికి మనం నలిగిపోతాం, భయపడిపోతాం, ఇంకా నా పని ఇంతేనేమో అని అనుకుంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మన నమ్మికను బట్టి మనకు కలుగుతున్న స్వస్థతలు విడుదలలో ఉంటుందని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని ఆశ్రయించిన వారు వేరే దేని మీద కూడా విశ్వాసం ఉంచరు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసము, ఆ సాక్ష్యం మనం చెప్పుకుంటాము, ఆ సాక్ష్యం మనం నిలుపుకుంటాము, ఆ సాక్ష్యంలో ముందుకు పోవాలా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్న వారిని అందరిని ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యంలో చూసినప్పుడు, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటాను, కనుక నువ్వు ఏం చేయాలో ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. మనం విశ్వాస విషయంలో, స్వస్థ విషయంలో, ఏ విషయంలో మనం వెనుకబడిపోయి ఉన్నామో దేవుని యొక్క గద్దింపు శిక్షణ వచ్చినప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని వైపు తిరగాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన చేసేటటువంటి ఈ కార్యంలో మనం నిలబడగలుగుతామా? ఈ స్వస్థత మనం పొందగలుగుతున్నామా? ఈ మేలు మనం పొందగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. చిన్న సమస్యలకే మనం నలిగిపోతాం, ఇంకేం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసుకుంటూ ఉంటాము. అపవాది మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? పట్టేస్తాడు. మనకు అపనమ్మక కలిగినట్టుగా, అల్ప విశ్వాసం కలిగినట్లుగా, అవిశ్వాసిగా ఉండినట్లుగా మనల్ని మార్చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు తెలుసు పేతురు ఎంతో విశ్వాసంతోనే నీటి మీద నడవటానికి సిద్ధపడ్డాడు. కొంత దూరం నడిచాడు కూడా. కానీ దేని వైపు చూశాడు? గాలి వైపు చూచాడు, సముద్రం వైపు చూచాడు. దృష్టి యేసు ప్రభు మీద నుంచి పక్కకు మళ్ళించుకున్నాడు. అపవాది అలాంటి పరిసరాలు కలుగజేస్తాడు మనకు పరిస్థితులు. అటువంటిప్పుడు మన విశ్వాసం ఎక్కడికి పోకూడదు. ప్రభువునే దృష్టించి నడుస్తున్నానని తలంచుకొని నడిచినప్పుడు నిశ్చయంగా ప్రభువుని చేరుకునేవాడు. అలాంటి పరిస్థితి అంతటి విశ్వాస అయినటువంటి శిష్యుల్లో కూడా ఉండలేదు అని మనుషులు సమయాకునుగా మార్చబడతారు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి నా విశ్వాసం స్థిరమైందా లేదా? ప్రభువా నన్ను స్థిరపరచు అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నాయన యోబుకు శరీరం కుళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడింది. శరీరంలో నుంచి
నా శరీరంలోంచి మానక పురుగులు రాలిపడుతున్నాయని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ విశ్వాసంతో చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని, నేను ఆయన్ని చూస్తానని చెప్పగలుగుతున్నాడు. మాకు కూడా అంత స్థిరమైన విశ్వాసం ఇచ్చి మేము నీలో స్థిరపడినట్లుగాను నీలో నిన్ను వెంబడించడం మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.